అందరికీ శనార్థులా గత కొన్ని రోజుల సంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ లో మధు పార్క్ రిడ్జి ఏదైతే ఉన్నదో అక్కడనైతే ఒక ఘటన జరుగుతున్నది. మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మధు పార్క్ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జనాలనైతే ఎలాంటి నోటీసులు లేకుండా ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఇది బఫర్ జోన్ లో ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లకైతే పట్టాలు లేవు అనే విషయాలు అయితే వినిపిస్తున్నాయి కదా. మరి మనమైతే నేరుగా లోపలికి వెళ్ళి ఒకసారి అయితే కనుక్కుందాము. మరి నిజానికి ఇది బఫర్ జోన్ లో ఉందా, లేదంటే పట్టాలు ఉన్నప్పటికీ ఖాళీ చేపిస్తున్నారా, మరి గాంధీ విగ్రహం కట్టడానికే ఇక్కడ నుంచి వీళ్ళనైతే బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారా అనే విషయాలనైతే నేరుగా మనమైతే అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి జనాలనైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ మాకు ఒక 1 వీక్ 10 days బ్యాక్, అదే 10-15 days బ్యాక్ మాకు హిందూ పేపర్ లో నోటీస్ వచ్చిందండి. ఏమొచ్చిందంటే మాకు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం మా 6.38 acres, అరౌండ్ 6.34 acres, 3.4 acres వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి, మీది పట్టా ల్యాండ్ అని పక్కాగా కన్ఫర్మ్ చేసి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారండి. అప్పుడు మేమేం చేసాం, గాంధీ సరోవర్ ఏంటి ఎలా చేస్తారు మా ఫ్యామిలీని మేము ఎప్పటి నుంచో ఉన్నాం. మాకు ఆల్రెడీ అప్రూవల్స్ ఎప్పుడు 2004-2005 లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో అప్రూవ్ అయిందండి. ఇది మాకు ఏంటంటే ఇది కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో అయిన తర్వాత మాకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫ్లాట్ 2009 లో అయింది. అప్పుడు అంత ముందు డిఫైన్ చేసిన బఫర్ జోన్ 9 meters ఎంతో డిఫైన్ చేశారండి. మీరు అక్కడ మా రోడ్డు పక్కకెళ్ళి చూస్తే ఒక రాయి కూడా ఉంటది, బఫర్ జోన్ రాయి ఉంటది అక్కడ, మీరు గమనించలేదు. మాది బఫర్ జోన్ లో అసలు లేనే లేదు. ఇదంతా అయిన తర్వాత బాగా పెద్ద ఇష్యూ అయింది. చాలా మంది సపోర్ట్ చేశారు మాకు అందరికీ. మొత్తం తెలంగాణ అంతా కూడా ఎలా పెడతారు 5,000 కోట్లు అనేసరికి జస్ట్ విత్ ఇన్ 1 week గాంధీ ప్రాజెక్ట్ అక్కడేం కడతామని ఎవరు చెప్పారని చెప్పేసి చేంజ్ చేసేసి మీది 2.5 ఎకరాల బఫర్ లో ఉందని చెప్పేసి ఇక్కడ ఆర్డీఓ గారు ప్లస్ మన చామల కిరణ్ గారు చెప్తున్నానండి మీడియా పూర్వకంగా. మీకు సగం నాలెడ్జ్ తో దయచేసి మాట్లాడుతూ సార్ ప్లీజ్, దయచేసి. మీరు నెక్స్ట్ ఇంకొకటి సామా రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి, ఆయన ఏం మాట్లాడతారు? సామా రామ్మోహన్ రెడ్డి గారు సగం నాలెడ్జ్ కదా. ఒకసారి రండి, ఇక్కడికి వస్తే మా డాక్యుమెంట్స్ అంతా చూపిస్తాం మీకు. మాకు ఆల్రెడీ మాది ఒకటే కాదండి, మాతో పాటు 3,000 ఫ్యామిలీస్. నవ్వు ఇంకొక ఫ్యామిలీ స్టార్ట్ అయింది ఇటు సైడ్ కిస్మత్పూర్ సైడ్ గిరిదారి చూసారా, దే ఆల్సో జాయిన్ రీసెంట్లీ. మాకు ఇంచుమించు ఒక 3,000-4,000 ఫ్యామిలీస్ వీఆర్ సఫరింగ్. అంటే ఇప్పుడు ఒక గాంధీ విగ్రహం కట్టడానికి ఇంత మందిని బయటకు పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటారా? సార్ అదే సార్, ఇప్పుడు మాకు వచ్చింది గాంధీ సరోవర్ అని చెప్పారు. మాకు నోటీస్ కూడా మీకు చూపిస్తాను, మీకు మాది పట్టా ల్యాండ్ అని ప్రూవ్ చేశారు. విత్ ఇన్ 1 week మీరు బఫర్ జోన్ లో వచ్చారని చెప్తున్నారు. ఎలా మారుస్తారండి అసలు గవర్నమెంట్ అయినా కూడా? అసలు ఆర్డీఓ సార్ కూడా అది కామన్ సెన్స్ తెలీదా మీకు? ముందు ఎలా ఇచ్చారని నోటిఫికేషన్ పట్టా ల్యాండ్ అని ఎలా మారుస్తారు మళ్ళీ మాట వాళ్ళు? అసలు ఆర్డీఓ సార్ కూడా మొన్న సెకండ్ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఆయన ఎలా చదువుతున్నాడంటే, ఏదో పేపర్ ఇచ్చి ఇది మీకు 60 లక్షలు ఇస్తాం, మీకు 70 లక్షలు ఇస్తాం, మీకేమో ఎక్కడెక్కడో ఫ్లాట్లు చూపిస్తాం, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో సగం బిల్డింగ్ మీకే ఇస్తాం, ఆ టైప్ లో చెప్తున్నారండి. ఎలా చెప్తారు? మా వాళ్ళు నేను చెప్తున్నానండి, ఎవ్వరు కూడా అమ్మటానికి రెడీగా లేరు. సార్ ఒకవేళ ఇప్పుడు మా మీడియా ముఖంగా మా మీడియా సమావేశంలో మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ఈ గవర్నమెంట్ గా కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఆర్డీఓ కానీ మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? సార్ మేము అల్టిమేట్ గా లీగల్ గా ఇక్కడ 2004 లో పర్మిషన్స్ వచ్చినాయి మాకు. అప్పుడు బఫర్ జోన్ అనేది సరిగ్గా డిఫైన్ చేయలేదు, మాకు 9 meters డిఫైన్. మీరు ఇప్పుడు చెప్తున్నారు చూసారు 50 మీటర్లు, 100 మీటర్లు, 1000 మీటర్లు అవన్నీ డిఫైన్ అవ్వలేదు. మీరు న్యాయంగా హెల్ప్ చేస్తే సంతోషం, లేకపోతే మేము లీగల్ గా వెళ్ళటానికైనా రెడీ. ఏ కోర్టుకైనా కూడా మేము ఆల్రెడీ మా జనరల్ బాడీలో అందరూ ఇనానిమస్ గా చెప్పేశాం అంతే. ఏళ్ళు దాటిన వాళ్ళు 100 మంది పైనే ఉన్నారు సార్. ఈ గవర్నమెంట్ మానసికంగా వీళ్ళని హెరాస్ చేస్తుంది. మెంటల్ హెరాస్మెంట్ కి మేము అగైనెస్ట్ గవర్నమెంట్, మేము లీగల్ గా ప్రొసీడ్ అవడానికి కూడా మాకు అవకాశం ఉంది. మాకు ఇది లీగల్ డాక్యుమెంట్, మా ఏరియాలో మీరు రావడానికి అవకాశం లేదు. మేము ఇష్టపడి ముందుకు వస్తే మీరు రావచ్చు, అంతే కదా. అటువంటిది మీరు మమ్మల్ని హెరాస్ చేస్తాను మీకే హక్కు ఉంది? కరెక్టా కదా? ఇలాంటి చేస్తే మటుకి
మా అసోసియేషన్ తరఫున ఇంతమంది వృద్ధుల్ని మీరు బాధ పెడుతున్నారు కాబట్టి మెంటల్ హెరాస్మెంట్ కేసులు వేసేసి మిమ్మల్ని కూడా మేము హెరాస్ చేస్తాం. అంటే ఇది పట్టభూమి కాదు, ఇది బఫర్ జోన్ లో ఉన్నది అని వచ్చి డాక్యుమెంట్ చెక్ చేసుకోండి, మేము కాదంటలేదు. మీకు ఆ అవకాశం లేదు కాబట్టి మీరు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. మీరు ఇంతమంది ఇన్ని వేల మందిని హెరాస్ చేస్తున్నారంటే ఏ రకంగా వెళ్ళొచ్చో మేము మీరే ఆలోచించారు. మాకు హెరాస్మెంట్ కేసులు వేయడానికి కూడా అవకాశం మీరు ఇస్తున్నారు. మీరు మానసికంగా అర్థం చేసుకోండి, మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. మాకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మేము చాలా భయభ్రాంతులకు గురవుతున్నామండి. నిద్ర లేదు, తిండి లేదు. మేము అసలు మా పిల్లలకి ఇక్కడ స్కూల్ దగ్గర ఉందని చెప్పి మేము తీసుకున్నాం ఈ ల్యాండ్. మేము 2010లో మేము ఇక్కడ ఆక్యుపై చేసాము. ఇది 2004లో ఇక్కడ మాకు పర్మిషన్స్ అన్ని వచ్చినాయి. మా బిల్డర్ కూడా ఏ తప్పు లేదు, ఒక్కటి కూడా ఒక్క స్క్వేర్ ఫీట్ కూడా ఒక్క అడుగు కూడా అలైన్మెంట్ లోనే కట్టారు, కానీ ఒక అడుగు కూడా ఎక్స్ట్రా ఏం తీసుకొని కట్టలేదు. అప్పుడు 9 మీటర్స్ బఫర్ జోన్ అని చెప్పారు, 9 మీటర్స్ బఫర్ జోన్ లోనే కట్టారు. ఇప్పుడు వాళ్ళకి స్థలం కావాలి కాబట్టి వాళ్ళు మమ్మల్ని పంపించడానికి, గాంధీ విగ్రహం కట్టుకోవడానికి వాళ్ళకి ఇంకేవో థాట్స్ ఉన్నాయో మాకు తెలియదు, కానీ మాకు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం అని నోటిఫికేషన్ పంపించారు. నోటిఫికేషన్ పంపించిన దగ్గర నుంచి మమ్మల్ని హెరాస్ చేస్తూనే ఉన్నారు. రిజిస్ట్రేషన్స్ ఆపేశారు, మేము సేల్ చేయడానికి లేదు, కొనుగోలు చేయడానికి లేదు, ఇట్లాంటి చేసి మా జనాలందరినీ మా భయభ్రాంతులకు గురి చేయడం ఈ ప్రభుత్వానికి చాలా చాలా ఈజీగా ఉంది. జనాలందరూ ఎంత భయపడుతున్నారు, అసలు ఎప్పుడే రూల్ వస్తుందో ఏంటో తెలియదు. ఫస్ట్ ఏమో గాంధీ స్టాచ్యూ అన్నారు, ఇప్పుడేమో బఫర్ జోన్ అంటున్నారు. వాళ్ళకి తెలీదు, అసలు ఒక క్లారిటీ లేదు. మేము బఫర్ జోన్ లో లేము, మాకు రికార్డ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రికార్డ్స్ మీరు వచ్చి చూడండి, అది చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు స్థలం కావాలని చెప్పి మమ్మల్ని ఎక్కడెక్కడికో ఏదో మా పైన తప్పులు చూపించినంత మాత్రాన మీరేమి కరెక్ట్ అయిపోదు. మాకు ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఇక్కడ 3000 మంది ఉంటారు. ఇక్కడ అందరం అన్ని రిలీజియస్ పీపుల్ ఉన్నారు. ఆయనకి మేము ఏం విన్నవించుకుంటున్నామంటే, మేము ఆయన రీడిజైన్ తోటి ప్లాన్ తోటి రావాలి. అక్కడ గాంధీ విగ్రహం కట్టుకోవాలంటే చాలా ప్లేస్ ఉంది, అక్కడ కట్టుకోవచ్చు. అన్న ఏంది మరి ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఇంత గందరగోళం జరుగుతున్నది, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు వాళ్ళే తెచ్చిన ఇష్యూ ఇది. వాళ్ళు చెప్పడం అయితే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పోర్ట్రేట్ చేస్తున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వమే. మరి ఒకసారి బఫర్ జోన్ అంటారు, ఒకసారి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అంటారు, ఒకసారి ఏమో గాంధీ సరోవర్ అంటారు. సో అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళే తెస్తున్నారు. సో అది ఏదో మాకు ఫేక్ న్యూస్లు వస్తున్నాయంటే కాదు, అధికారికంగానే గవర్నమెంట్ నోటీసులు అనేసి అట్లా వస్తున్నాయి. అండ్ ఆర్డిఓ గారు మొన్న వీడియోలో చెప్పిన దాని ప్రకారం ఒక మాట మాట్లాడతారు. సో అధికారుల నుంచే ప్రాపర్ ఇన్ఫో లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. సో దాని నుంచి అన్నెసెసరీగా కామన్ మ్యాన్కి బెదిరికోవడం అవుతుంది. మరి ఈ విషయాల అన్నిటి దృష్ట్యా మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కే కానీ లేదంటే రాజకీయ నాయకులకే కానీ? అదే డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్ తోటే వద్దు. డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్స్ లేకుండా చేసుకోమనండి. బ్యాక్ సైడ్ వెనకాల ల్యాండ్ మొత్తం ఉంది, సో అక్కడ మొత్తం డెవలప్మెంట్ చేసుకోమనండి. మనకి ఇక్కడ ఒక్కటే దగ్గర కాదు కదా, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ప్లేసెస్లో ఉంది, అక్కడ చేసుకోమనండి. స్టిల్ గాంధీ విగ్రహంకి అయితే వెనకాల ల్యాండ్ చాలా సరిపోతుంది. ఇది డిమాలిషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ అన్నెసెసరీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ తోటి ఫండ్స్ లేనప్పుడు ఎందుకు ఈ అన్నెసెసరీ ఖర్చులు? ఇప్పుడు ఇది క్లియర్, రాష్ట్రం వచ్చేసి పేద రాష్ట్రము, అసలు మన దగ్గర డబ్బులు లేవు అన్నట్టు సీఎం అన్నాడు కదా, చెప్పులు ఎత్తుకోతుర్రు అది ఇది అనేసి సీఎం అన్నాడు. మరి ఇప్పుడు 5000 కోట్లతోటి ఏ విధంగా నిర్మించబోతున్నారు? డెఫినెట్లీ ఇంకా ఖర్చులు తక్కువ చేసుకుంటారు, కానీ వీళ్ళు అన్నెసెసరీ ఖర్చులు ఎందుకు అనేది నా క్వశ్చన్. అండ్ దాని నుంచి ఏమొచ్చేది ఉంది అంటే అన్న, ఇప్పుడు నిజానికి బాపు గారు బ్రతికుంటే మరి ఇంత పెద్ద విగ్రహాన్ని నాకు కట్టియండి అని అడిగేటోడు 5000 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు బడులు కట్టొచ్చు, గుడులు కట్టొచ్చు, పేద ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్ కు ఉపయోగించవచ్చు, నిరుద్యోగులకు జీతాలు వేతనాలు పెంచవచ్చు. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సిటీలో. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయండి. డంప్ అనేసి మనకు సిటీలో ఇప్పుడు వర్షాకాలం, కమింగ్ డేస్ మొత్తం వర్షాకాలంలో రోడ్లు మునిగిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు క్లియర్ చేయించండి, అదే వాటర్ డైవర్షన్ ప్రాపర్ గా చేయించండి. సీఎంఏ కదా ఒకసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు చెప్పిండు,
మొత్తం ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇస్తుండ్రు, వాటర్ లాగ్ అయిపోయేసి ఒక రేంజ్ లో ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి అంటున్నారు. దాని మీద వర్కౌట్ చేయండి. ఇదే ఎందుకు ఈ పని చేయడం నుంచి ఎవరికేం ఉపయోగం ఉంది? రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. అంటే మొన్న మనం చూసుకుంటే ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మహబూబ్ నగర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గట్లనే ఇట్లా చూసుకుంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు మరి ఈ సమస్యలకు పెట్టాల్సినటువంటి మరి నిధులు ఎక్కడ పోయినాయి? మరి ఇప్పుడు కొత్తగా బాపు విగ్రహం పెట్టి 5,000 కోట్లతోటి నిర్మిస్తా అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జనాలను ఖాళీ చేసే ప్రయత్నమే చేస్తున్నారని మాకైతే కథనాలు వచ్చినాయి. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్టు నాకు తెలిసినంత వరకు మూసీ సుందరీకరణలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పాం. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 2012లో ఇక్కడ రెంట్కి వచ్చాను. 16 ఇల్లు కొనుక్కున్నాను. ఆల్మోస్ట్ ఒక 14 ఇయర్స్ జర్నీ. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఎల్కేజీ చదువుకుంది. ఇక్కడ చాలా మందితో మంచిగా ఫ్యామిలీస్ కూడా మేము అందరూ ఒక ఫ్యామిలీలో ఉంటాం. అయితే నేను ఒక గ్రామ సభకు అటెండ్ అయినా ఈ విషయమే. అక్కడ ఆర్డీఓ గారు ఏం చెప్పిండంటే, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి 230 ఎకరాలు సేకరిస్తాం, 100 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్. అందులో వాళ్ళు ఏంటంటే కాంపౌండ్ దిశగా మారుతున్నారు. అందులో మాది రెసిడెన్షియల్ ఏరియా, మిగిలినవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్, పట్టా భూములు ఉన్నాయి. మొత్తం వాళ్ళకి మాది ప్యూర్లీ రెసిడెన్షియల్ ల్యాండ్. మాది మొత్తం ఆల్మోస్ట్ 6.3 ఏకర్స్. ఇది వెనకాల దర్గా ఒక 3, మొత్తం 10 ఏకర్స్. ఇది 2004లో దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం పర్మిషన్లు తీసుకుని బిల్డర్ ఇక్కడ కేంద్రీయ విహార్ టీచర్స్ ల్యాండ్, ఇది ఆ ల్యాండ్ తీసుకుని ప్రైవేట్ ల్యాండ్ మొత్తం కట్టడం జరిగింది విత్ ఆల్ పర్మిషన్స్. మాకు లోన్లు కూడా హెచ్డిఎఫ్సి నుంచి వచ్చాయి, అదే ఆల్ బ్యాంక్స్ నుంచి వచ్చినాయి మొత్తం. ఓకేనా? అయితే ఈ ల్యాండ్ తీసుకుని కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నాయి. ఆ బాపు గార్డెన్ తీసుకుంటే ఇక్కడ మొత్తం ఈ నాలా చివరికి వెళ్ళి ఏదో చోట కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మరి ఇన్ని ల్యాండ్స్ తీసుకున్నప్పటికీ, ఇన్ని ల్యాండ్స్ ఉన్నప్పటికీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ జాగానే ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు? అంటే బాపు గార్డ్ దగ్గరలో ఉంది కాబట్టి దీని మీద ఏమైనా ఆయనకి కొంచెం కైండ్ ఆఫ్ దగ్గరలో ఉండడం వల్ల ఆయనకి గాంధీ సరోవర్ ఒకటే, గాంధీ బొమ్మ ఒకటే కాదు పాయింట్. ఇక్కడ గాంధీ ప్రాజెక్ట్ లో భాగంగా కన్సోర్టియమ్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నాలెడ్జ్ హబ్, తర్వాత టూరిజం, ఇవన్నీ కూడా ఉన్నాయి పోతాయి. సో అక్కడ ఒక స్టాట్యూ అరేంజ్ చేసి దీనికి ఈ దిశగా ఒక ప్లానింగ్ ఏదో ఉండొచ్చు. 5,000 కోట్లు అంటే మరి చిన్న పాయింట్ కాదు కదా. కానీ మేమేది ఏంటంటే ఇదే ఆగి ముందుకెళ్తే మూసి రివర్ మీద ఆదిత్య బిర్లాడు కడుతుండ్రు, ఇంకా అదర్ బిర్లాస్ కడుతుండ్రు. మాది ఆల్రెడీ 14-15 సంవత్సరాలు కరెక్ట్గా అయిపోయి ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మా దాన్ని ఎగ్జామ్ చేయండి. మేము దానికి ఎగనెస్ట్ కాదు. గవర్నమెంట్ ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నా హైదరాబాద్కి అదొక డెఫినెట్గా మణిహారం అవుతుంది, దానికి మేము అగ్రీ. కానీ మనుషుల్ని ఇబ్బంది పెట్టి చేయకూడదని చెప్పి మా యొక్క నివేదన రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు మొన్న గాంధీ గారి వారసత్వం, గాంధీ గారి రక్తమైనటువంటి వాళ్ళ మునిమన్మడు ఒక మాట మాట్లాడిండట, మరి దానికి మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు ఆయన గాంధీ గారు, మనోడు తుషార్ గాంధీ గారు, ఆయన కూడా జనాల సేవకుడు. గాంధీ గారు చెప్పింది ఏంటి? మా మనుషులు కాపాడమే. ఇప్పుడు మన భారతదేశం అహింసవాదం, భారతదేశం ఇంగ్లాండ్ వాళ్ళ కబ్జాలో ఉన్నప్పుడు ఆయన అహింసవాదం పోరాడి మనకి అందరితో పాటు స్వరం తెచ్చాడు. ఈయన కూడా ఏమంటారంటే, జనాలను ఇబ్బంది పెట్టి చేసే కార్యక్రమాలు కాకుండా మీరు ప్రాజెక్ట్ చేసుకోండి. ఎవరైనా సరే, ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్ట్ చేస్తే దాన్ని సపోర్ట్ చేస్తాం, కానీ ప్రజల్ని ఇచ్చేయకూడదు. నువ్వు పేదవాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ ల్యాండ్లు తీసుకుని నువ్వు కడితే ఉపయోగం ఉంటుంది, ఉపయోగం కదా, కరెక్ట్ కాదు కదా. ప్రాజెక్ట్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, మాకు కూడా మంచిదే కదా. ఇప్పుడు మా పక్కనే మూసి ఉంది, 14 ఏళ్ళు బట్టి దీన్ని మేము మా ఎస్టీబీలు క్లీన్ చేసుకున్నాం. మాకు అక్కడ ఇప్పుడు కొంచెం క్వశ్చన్ చెప్పాలి క్లియర్గా. ఇప్పటికొచ్చి హైదరాబాద్లో మొత్తం వర్షాలు వచ్చి ఊరు మునిగిపోయినా కూడా మా అపార్ట్మెంట్లో చుక్కనే రాలేదు. మీకు మణికొండలో 3 కోట్లు వెళ్ళాలి కట్టారు, అవి కూడా మునిగిపోయినాయి. మాకు లోపలికి చుక్క రాలేదు. 10 ఫీట్ హైట్లో కట్టారు అపార్ట్మెంట్. అది దీనికి గొప్పతనం. ఇలాంటి అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళమని కరెక్ట్ కాదు. చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అంచేత మేము ముఖ్యమంత్రి గారు నివేదన ఏంటంటే, మీరు ప్రాజెక్ట్ కట్టండి, కానీ మా అపార్ట్మెంట్ మటుకు ఎగ్జామ్ చేయండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ అపార్ట్మెంట్ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి భాషాబాయ్ గారు మనతో అయితే ఉన్నారు.
సో భాషాభాయ్ ఏంటి అసలు సమస్య ఏంటి, సమస్య ఎక్కడ పుట్టింది? మరి నిజానికి బాపు ఘాట్ కోసము ఇక్కడ ఉన్నటువంటి జనాలకైతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బఫర్ జోన్ లో ఉంది అని చెప్పారంట. మరి ఏం మాట్లాడతారు ఈ విషయం మీద మీరు? బఫర్ జోనే లేదు, ఎక్కడి నుంచి వచ్చింది జోను? ఒకసారి గాంధీ అంటారు, ఒకప్పుడు ఇది అంటారు బఫర్ జోన్. బఫర్ జోనే లేకపోతే జోన్ ఎక్కడ? దాని పక్కన ఉంది బఫర్ జోన్ అని చెప్పి ముందు ముదుగుతుంటే బఫర్ జోన్ ఉన్నది. అసలు నీళ్ళు రాలేదు ఇక్కడ బఫర్ జోన్ అని దేని గురించి ఎట్లా అంటున్నారు? అర్థమే కాలేదు బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే అర్థం ఏంటి? 20 ఏళ్ళ నుంచి పైన నుంచి ఉన్నాను నేను ఇక్కడ, లేబర్స్ ఉన్నారు అప్పటి నుంచి ఉన్నా. అప్పటి నుంచి ఒక్కసారి కూడా నీళ్ళు రాలేదు. ఇన్ని వర్షాలు వచ్చి ఇన్ని ఇదే అయిపోయినాయి. మొన్న వదిలిన నీళ్ళు వీళ్ళు కావాలని చెప్పి మన దగ్గర నీళ్ళు రాలేదు, బస్ స్టాండ్ నీళ్ళు వచ్చాయి, మునిగి బస్ స్టాండ్ మునిగింది. మన బస్ స్టాండ్ తీసేస్తున్నారా? లేదు. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ నుంచి లాస్ట్ అక్కడ దాకా పోతే మీకు అన్ని అవే ఉన్నాయి. అవి గవర్నమెంట్ ఆఫీసులు, గవర్నమెంట్ మన ఇక్కడ ఏమంటారు పురాణపూల్ నుంచి బేగం బజార్ బ్రిడ్జ్ దాకా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్, అది గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ మళ్ళీ అవన్నీ తీసేస్తున్నాయి. అవి బఫర్ జోన్లో ఉన్నాయి కదా, అక్కడ నీళ్ళు వస్తున్నాయి. కానీ ఇక్కడ నీళ్ళే లేవు. నీళ్ళ దగ్గర బఫర్ జోన్ అంటుంటే నాకు అర్థం. అది మురికి కాలువ పట్టుకొని, మురికి కాలువ బఫర్ జోన్ ఏడొస్తుంది? బఫర్ జోన్ ఎప్పుడు ఉందంటే అప్పుడు 70 ఏళ్ళ క్రితం నీళ్లు వరదలు వచ్చి మునిగితే అప్పుడు నాబులు కట్టించే 2 చెరువులు, అప్పుడు నీళ్ళు ఆగిపోయినాయి అంతే. దాని తర్వాత ఎక్కడ నీళ్ళే రాలేదు. దాంట్లో నీళ్ళు లేకపోతే ఇక్కడ నీళ్ళు వస్తాయి? देखिए यहाँ पर हम 450 फ्लैट्स हैं, इन सबको हटा करके ये सब बहाने बना रहे हैं। कभी बोल रहे हैं हाइड्रा में जा रहा है, वो नहीं है। अब है सो स्टैचू बनाएंगे बोल रहे हैं, अब बोल रहे हैं कि मॉल बनाएंगे। अरे भैया का ये कोई इंसानियत है? मॉल बनाने के लिए लोगों को हटाएंगे? हाँ, हमने कितनी मुश्किल से अपना आशियाना बनाया है, बच्चों ने कितना मेहनत करके कहा है। अब हम सीनियर सिटीजन कहाँ जाएंगे? रेवंत रेड्डी लोन देगा हमको? देगा क्या? नहीं देगा ना। फिर हम उसके पेरेंट्स जैसे हैं, पेरेंट्स को कोई घर से निकालता है क्या? हाँ, पेरेंट्स को घर से निकाल के और तुम मॉल बनाओगे, रिसोर्ट बनाओगे, ये कोई इंसानियत नहीं है, समझे। और महात्मा स्टैचू का देखिए आप, यहाँ पर है बापू घाट पे, खाली जब ये लोग आते हैं ना माला पहनाने 2 अक्टूबर को, तब सफाई होती है, बाकी टाइम में तो धूल चढ़ता रहता है। और आजू बाजू सफेदी लगा के चमका देते हैं, हाँ सीएम साहब आ रहे हैं करके। भैया ये बहुत गलत बात है। हम मर जाएंगे पर हमारा अपार्टमेंट नहीं छोड़ेंगे, बिल्कुल नहीं छोड़ेंगे। ये हमारी धमकी नहीं है, ये हम सच बता रहे हैं, समझे। तो जैसा कि ये जो नई सरकार है उन्होंने बोला कि ये डेवलपमेंट के नाम पे महात्मा गांधी जी का स्टैचू बना रहे हैं। क्या डेवलपमेंट है इसमें? लोग आएंगे देखेंगे, सरकार का डेवलपमेंट है, सरकार को पैसे जाएंगे। क्या इसमें फ्लैट वालों का किसी का डेवलपमेंट है? इतने सारे जो घर उजड़ रहे हैं उनका कोई डेवलपमेंट है? और वो जो रेट लगा रही है फ्लैट्स के, क्या मतलब जो भी गवर्नमेंट रेट और जैसा भी रेट लगा रही है, क्या वो आप श्योर है कि उस रेट में आपको वो बाहर में फ्लैट मिलेंगे? सरकार ने जाके चेक किया है कि अब अभी फ्लैट के रेट्स क्या चल रहे हैं बाहर में? और कोई भी घर क्यों छोड़े अपना? अच्छा ठीक है, डेवलपमेंट के नाम पे अगर सीएम का अगर फ्लैट चाहिए मार्केट सरकार को, क्या वो देगा? सबको अपने घरों में सबको अपनी यादें रहती वो हैं, कंफर्ट जोन आप दे सकते हो, वो यादें दे सकते हो। जो 5 साल 6 साल 10 साल 15 साल के जो लोग यहाँ पे रह रहे हैं या 20 साल से रह रहे हैं, वो क्या वो यादें, वो कंफर्ट जोन आप लोग रिटर्न कर सकते हो नए घर में? अगर चलो एक बार के लिए सोच भी ले, नया घर ले लेंगे, क्या आप इतनी सारी सुविधाएं दे सकते हो? और डेवलपमेंट जहाँ जरूरत है वहाँ लोग सरकार को चाहिए, जहाँ पे एजुकेशन में चाहिए, एम्प्लॉयमेंट में चाहिए। रिसेशन लास्ट 2 साल से इतना गिरा हुआ है, लोगों के पास जॉब नहीं है, जिनके जॉब है उनको निकाल दिया जा रहा है बिना नोटिस का। डेवलपमेंट वहाँ चाहिए। अरे नई कंपनीज लाओ ना, हैदराबाद में जो कंपनीज नहीं है आप उनको लाने का, मर्ज करने का कोशिश करो, जहाँ पे एम्प्लॉयमेंट बढ़े।
एम्प्लॉयमेंट के नाम पे जीरो हो रहा है और आप एक स्टैचू के नाम पे इतने घर उजाड़ दे रहे हो। आपको लगता है अगर इसको डेवलपमेंट बोलते हो भाई आपकी सरकार और 2.5 साल इसके बाद क्या आप लोगों ने जो इतने घर उजाड़े हैं वहां से आपको वोट आएगा? आपकी सरकार दोबारा आएगी कभी? वो भी सिर्फ 5 साल लेके सोच रहे हो क्या कि 5 साल के बाद तो भाई मैं तो आऊंगा नहीं? उनको भी पता है शायद आने का मौका मिलेगा नहीं, तो जो करना है ये 2.5 साल में करके खत्म कर लेते हैं। नहीं, लोगों ने वोट देके उनको चुना है, सरकार को चुना है तो अच्छे काम के लिए चुना है ना। ऐसे थोड़े नहीं कि आपको वोट देके चुना है तो आप किसी के घर तोड़ के आप सरकार बनाए बैठे रहोगे। वैसे भी 2.5 साल हुए, क्या किया है यहाँ की गवर्नमेंट ने? कुछ भी नहीं किया है। और सडनली ये प्रोजेक्ट कभी बोल रहे बफर जोन में है, कभी बोल रहे गांधी स्टेच्यू बना रहे हैं। क्यों इतनी सारी सरकार सोई थोड़ी नहीं थी? हमने यहाँ पे रजिस्ट्रेशन किए 14 साल हो गए, तो पहले ये नोटिस दे देना था। ये बफर जोन में यहाँ पे कोई घर नहीं खरीदता उस टाइम से। यहाँ से इधर गवर्नमेंट हमारे टैक्स से चल रही है, हमारे पैसों से चल रही है। हमारे पति लोग, यहाँ के लोग एक पैसा कमा रहे हैं, वहां से चल रही है। तो हम अपना मधु पार्क नहीं छोड़ेंगे। आपको जो डिसीजन है आप रखिए भले, लेकिन यहाँ पे मत रखो। आपको दूसरी जगह खुली प्लेस में जाके करिए। और 12 सालों से आपको पता था, आपने ही अप्रूवल दिया इस बिल्डिंग का, राइट? तो आपको पता नहीं था 12 साल पहले कि ये बफर जोन में है? पता तो होगा ना। आपने इतना टैक्स ले लिया, सब कर लिया, उसके बाद लोगों के पास इतनी सेविंग्स नहीं होती कि वो तुरंत ऐसी चुटकियों में अपना घर छोड़ के और सब चला जाए। आपने 2 साल से सैलरी नहीं दी है एम्प्लॉयमेंट्स की, आप हमको पैसे क्या दोगे और घर क्या दोगे? और ये श्योरिटी भी नहीं आप दोगे भी और कहाँ दोगे? और पैसे अगर दोगे भी, चेक दे रहे हो, बाउंस हो जाएगा, फिर कहाँ जाएंगे? हम कहीं के नहीं रहेंगे, इसलिए नहीं छोड़ेंगे, मतलब नहीं छोड़ेंगे। हम नहीं छोड़ेंगे। और बस हमारी घर की यहाँ पे यादें हैं, बसी भी हमारा यहाँ अच्छा ग्रुप है, हमें यहाँ पे एक फैमिली के जैसे रह रहे, हम नहीं छोड़ेंगे मधु पार्क। यही कहना चाहिए। हमारी बनाना है तो खुली जगह में, आउटर में बनाइए, जैसे स्टेच्यू ऑफ इक्वलिटी बनाया। आपको दिखाना ही है ना लोगों को, सौंदर्यता बढ़ानी, तो सौंदर्यता लोग जाते हैं वीकेंड्स पे घूमने के लिए, तो आपको बढ़ाना ही है तो बाहर जाइए। చూసిరు కదా నుల్లా. అయితే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో జనాలు అయితే ఏమని మాట్లాడుతున్నారంటే 2004లోనే మాకు పర్మిషన్ వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మంచుకున్నాము. మరి అట్లాంటి మంచుకున్న మాకైతే ఇక్కడ గాంధీ విగ్రహం కడతామని, లేదంటే ఇది బఫర్ జోన్ లో ఉన్నదని రకరకాలుగా మమ్మల్ని అయితే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అదే విధంగా మమ్మల్ని మానసిక క్షోభకైతే గురి చేస్తున్నారని ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జనాలు అయితే చెప్తున్నారు. మరి చూడాలి, మరి నిజానికి ఇది బఫర్ జోన్ లో ఉన్నదా, లేదంటే ఇక్కడ నుంచి వీళ్ళను బయటికి పంపించే ప్రయత్నం ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అనే విషయాలనైతే మనము చూసుకుంటూ ఉండాల్సిందేనులా.